ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఈ ఛానల్ ద్వారా డైలీ ఇంపార్టెంట్ జాబ్ అప్డేట్స్, ఎడ్యుకేషనల్ కంటెంట్, న్యూస్, చాలా విలువైన సమాచారాన్ని అయితే అందించడం జరుగుతుంది. ఈరోజు ఈ వీడియోలో ఒక ముఖ్యమైన స్కాలర్షిప్ పథకం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్రతి స్టూడెంట్ అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఇవాళ మనకు ఒక ఈనాడు దినపత్రికల్లో వచ్చినటువంటి ఒక న్యూస్ ఐటమ్, అంటే ఓఎన్జీసీ స్కాలర్షిప్ గురించి నేను ఈ వీడియోలో మీకు డిస్కస్ చేయబోతున్నాను. మరి ఓఎన్జీసీ అంటే మనకు ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ అండి. మనకు భారతదేశంలోనిది ముఖ్యంగా ఈ చమురు, సహజ వాయువుల విభాగంలో చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థ. ఈ సంస్థ మనకు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, జనరల్ విభాగాలకు చెందిన మెరిట్ ఉన్నటువంటి స్టూడెంట్స్కి ఒక స్కాలర్షిప్ అయితే లాంచ్ చేసింది. సో ప్రతి ఇయర్ మనకు ఆ స్కాలర్షిప్స్ ఇస్తుంది. మరి మీకోసం మీకు ఉపయోగపడే కంటెంట్ అయితే ఇక్కడ నేను ఇవ్వబోతున్నాను. మొత్తం 2000 స్కాలర్షిప్లు అయితే ఓఎన్జీసీ మనకు ఇస్తుంది. వీటిలో ఎస్సీ, ఎస్టీలకు వచ్చేసి ఒక 1000 కేటాయించారు. ఓబీసీలకు 500, జనరల్ అభ్యర్థులకు 500 చొప్పున 2000 మందికి అయితే ఈ స్కాలర్షిప్ అనేది మనకి అందుతుంది. ఇందులో 50% స్కాలర్షిప్లు మహిళలకు దక్కుతాయి. వీటికి వీటికి అప్లై చేసుకోవాలంటే మీరు గమనించండి, సంబంధిత విభాగాల్లో యూజీ, పీజీ కోర్సులు చదువుతున్న వాళ్ళే అర్హులు. అంటే డిగ్రీ స్థాయిలో, అదేవిధంగా పీజీ స్థాయిలో ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి నెలకి 4000 చొప్పున, ఒక సంవత్సరానికి 48,000 స్కాలర్షిప్ అయితే అందుతుంది. వాళ్ళ కోర్సు కంప్లీట్ అయ్యేంత వరకు ఈ సపోర్ట్ అయితే మనకు ఓఎన్జీసీ నుంచి ఇవ్వడం అనేది ఉంటుంది. ఇక మనకి ఒకసారి గమనిస్తే దేశంలో చదువుతున్నటువంటి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, జనరల్ కేటగిరీలో ప్రతిభావంతులైనటువంటి పేద విద్యార్థులకు ఈ స్కాలర్షిప్ ఇస్తారు. ఎలిజిబిలిటీ చూద్దాం ఒకసారి. ఏదైనా విద్యా సంస్థలో ఫుల్ టైం కోర్సు రెగ్యులర్ విధానంలో చదువుతూ ఉండాలి. బ్యాచిలర్ డిగ్రీ స్థాయిలో ఇక్కడ గమనించండి, ఇంజనీరింగ్ బీఈ కానివ్వండి, బీటెక్ కానివ్వండి, ఎంబీబీఎస్ లేదా పీజీ స్థాయిలో జియాలజీ, జియోఫిజిక్స్, ఎంబీఏ, వీటిలో ఏ కోర్సులోనైనా 2025-26 విద్యా సంవత్సరంలో ఫస్ట్ ఇయర్లో చేరినటువంటి విద్యార్థులు మాత్రమే ఈ స్కాలర్షిప్ కోసం అప్లికేషన్ చేసుకోవాలి. ఇది కండిషన్. ఇక ఇంజనీరింగ్, ఎంబీబీఎస్ కోర్సులు చదువుతున్నటువంటి ఈ విద్యార్థులు ఇంటర్లో కనీసం 60% మార్కులు సంపాదించడం కంపల్సరీ. ఇది గమనించండి. అలాగే ఎంఎస్సి జియాలజీ, జియోఫిజిక్స్ లేదా ఎంబీఏ కోర్సులు చదువుతున్నటువంటి విద్యార్థులైతే డిగ్రీలో 60% మార్కులు అయితే ఉండాలి పీజీ కోసం. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం వచ్చేసి మనకి 2 లక్షలకైతే మించరాదు. ఎస్సీ, ఎస్టీలు అయితే 4.5 లక్షల వరకు అవకాశం ఉంటుంది. సో ఇంకొకసారి మనం గమనిస్తే ఇక్కడ వయసు జనవరి 1, 2025 నాటికి 30 సంవత్సరాల లోపు ఏజ్ అనేది ఉండాలి ఆ స్టూడెంట్కి. ఎంపిక వచ్చేసి మనకి ఇంజనీరింగ్, ఎంబీబీఎస్ కోర్సులకైతే ఇంటర్మీడియట్ అంటే +2లో ప్రతిభ ఆధారంగా, ఎంబీఏ, జియాలజీ, జియోఫిజిక్స్ కోర్సులకైతే డిగ్రీలో ప్రతిభ ఆధారంగా ఈ స్కాలర్షిప్స్ అనేవి మనకు ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే ఇంటర్మీడియట్ మార్క్స్ అయితే ఇక్కడ కీలకమని గమనించండి. అదేవిధంగా మీకు జియాలజీ, ఎంబీఏ, జియోఫిజిక్స్కి అయితే డిగ్రీ మార్క్స్ అనేవి ఇంపార్టెంట్. ఇక స్కాలర్షిప్ వ్యవధి వచ్చేసి మనకి ఇంజనీరింగ్, ఎంబీబీఎస్ కోర్సుల్లో చేరిన వారికి అయితే 4 years ఇస్తారు. ఎంబీఏ, జియాలజీ, జియోఫిజిక్స్ కోర్సుల్లో చేరిన వాళ్ళకైతే 2 ఏళ్ల పాటు వాళ్ళకి 4000 చొప్పున చెల్లించడం అనేది జరుగుతుంది. ఇక కండిషన్స్ ఏమున్నాయి మనకి, మొత్తము వేరే ఏ స్కాలర్షిప్లు మంజూరు కాని వాళ్ళే ఈ ఓఎన్జీసీ స్కాలర్షిప్కి అర్హులని చెప్తూ ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా లబ్ధి పొందే వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. నో ప్రాబ్లం. ఈ స్కాలర్షిప్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఫీజు రియంబర్స్మెంట్ పొందే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఎంపికైన వివరాలను ఓఎన్జీసీ వెబ్సైట్లో మరి తెలియజేస్తారు. పైన తెలిపిన కోర్సుల్లో భారత్లో చదివినటువంటి విద్యార్థులు మాత్రమే అప్లికేషన్ చేసుకోవాలని ఇక్కడ ఉంది. ఇక స్కాలర్షిప్ని కంటిన్యూగా అందాలంటే ప్రతి సంవత్సరం వార్షిక పరీక్షల్లో కనీసం 50% మార్కులు సంపాదించడం తప్పనిసరి. అంతకంటే తక్కువ మార్కులు వస్తే ఆ తర్వాత విద్యా సంవత్సరానికి ఈ స్కాలర్షిప్ అనేది రెన్యువల్ చేయబడదు. ఇక అప్లికేషన్ ప్రాసెస్ ఓఎన్జీసీ వెబ్సైట్లో మీ డీటెయిల్స్ అయితే ఎంట్రీ చేయాలి. క్యాస్ట్, 10వ తరగతి మార్క్స్ మెమో, ఇంటర్ లేదా గ్రాడ్యుయేషన్ మార్కుల యొక్క షీట్, ఆదాయ ధృవీకరణ పత్రం, బ్యాంకు వివరాలు, పాన్ కార్డు, ఆధార్ కార్డు పత్రాల వివరాలు అయితే అందించాలి. లాస్ట్ డేట్ వచ్చేసి మనకు మే 15 అండి. ఇక వెబ్సైట్ అడ్రస్ వచ్చేసి మనకు ONGC scholar.org ద్వారా మీరు ఆన్లైన్ ద్వారా దీనికైతే అప్లై చేసుకోండి. ఏ డాక్యుమెంట్స్ అయితే అడుగుతుండో అవన్నీ కూడా అప్లోడ్ చేయండి. మొత్తం దేశాన్ని 5 జోన్లుగా విభజించారు. ఒక్కొక్క
ఒక్కొక్క జోన్ నుంచి ఎస్సీ ఎస్టీలకు 200, ఓబీసీలకి 100, జనరల్ అభ్యర్థులకు 100 చొప్పున వీటిని ఇస్తారు. అభ్యర్థులు చదువుతున్న కళాశాల ఉన్న రాష్ట్రం ప్రకారం ఆ జోన్ అనేది నిర్ణయిస్తారు. ఇక ఏపీ తెలంగాణలో అయితే మనకి జోన్ 5 పరిధిలో ఉన్నాయి. సో ఇదండి ఇవాళ ఓఎన్జీసీ స్కాలర్షిప్స్ ఎవరైతే బీటెక్ స్టూడెంట్స్ కావచ్చు, ఎంబీబీఎస్ స్టూడెంట్స్ కావచ్చు, ఎంబీఏ స్టూడెంట్స్ కావచ్చు అప్లై చేసుకోవడానికి ఒక మంచి సువర్ణ అవకాశం. మరి వెంటనే మీరైతే అప్లై చేసుకోండి. వీడియో తప్పకుండా లైక్ చేయండి. మళ్ళీ అప్డేటెడ్ కంటెంట్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.